హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరికెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 241 లో మొట్టమొదటిగా మనం చూస్తున్నటువంటి కంపెనీ వచ్చేసి SMS Pharmaceuticals లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 22 డిసెంబర్ 2018 జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 1 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ ఎక్కడ జరుగుతాయి అంటే వెనక కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి SMS Pharmaceuticals లిమిటెడ్ యూనిట్ 2 ప్లాట్ నెంబర్ 24, 24B, 36 and 37 SV కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, బాచుపల్లి, హైదరాబాద్, మియాపూర్ అనే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అన్న విషయం గమనించినట్లయితే ప్రొడక్షన్ మరియు మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. ముందుగా మనము ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ గురించి చర్చించుకున్నట్లయితే వాళ్ళు అడుగుతున్నటువంటి పొజిషన్ వచ్చేసి కెమిస్ట్ లేదా ఆఫీసర్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి MSc మరియు BSc వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి అటు ఫ్రెషర్స్ దీనికి వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో చాలా మంది ముఖ్యంగా MSc వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫ్రెషర్స్ కి ఏమైనా జాబ్స్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళకి కావాల్సినటువంటి స్కిల్ రిక్వైర్మెంట్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ API ప్లాంట్ అని అడుగుతున్నారు. అంటే యాక్చువల్గా వాళ్ళు 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కదా, వాళ్ళను ఓన్లీ API వాళ్ళనే కన్సిడర్ చేయడం జరుగుతుంది. బట్ ఫ్రెషర్స్ గా అయితే ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది ప్రొడక్షన్ కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతున్నటువంటి పొజిషన్ వచ్చేసి ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్, అది కూడా API ప్లాంట్ డాక్యుమెంటేషన్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి DME మరియు బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 to 7 years, అంటే API ప్లాంట్ లో ఎవరికైతే 3 to 7 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ అనే ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అనే ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే లేటెస్ట్ 3 months పే స్లిప్స్ మరియు రెజ్యూమ్ తప్పనిసరిగా ఉండాలని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది SMS వాళ్ళు అందిస్తున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ మరియు ఫ్రెషర్స్ కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి బయోలాజికల్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 21 డిసెంబర్ 2018 జరుగుతున్నాయి. అండ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 11 AM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ ఎక్కడ జరుగుతాయి అంటే వెనుక కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి బయోలాజికల్ లిమిటెడ్ ప్లాట్ నెంబర్ 4 phase 2 కొల్తూరు విలేజ్, షమీర్పేట్, హైదరాబాద్. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే అప్డేటెడ్ రెజ్యూమ్, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్ మరియు 3 months పే స్లిప్స్ కూడా మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఏ పొజిషన్స్ కోసం అడుగుతున్నారు అన్న విషయం గమనించినట్లయితే సీనియర్ ఎగ్జిక్యూటివ్ మరియు ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారు. ఇది వచ్చేసి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకని చెప్పొచ్చు. ఇందుకు గాను వీళ్ళు అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ వచ్చేసి మైక్రోబయాలజీ అని చెప్పడం జరుగుతుంది. సో చాలా మంది కమెంట్ బాక్స్ లో మైక్రోబయాలజీకి సంబంధించినటువంటి జాబ్స్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు. సో వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి MSc లో ఎవరైతే మైక్రోబయాలజీ కానీ బయోటెక్నాలజీ కానీ చేసింటారో వాళ్ళకి మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ అనేది క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూకి మీరు ప్రిపేర్ అవ్వాల్సిన పాయింట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే క్లియర్ గా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కాగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఆ పాయింట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే షుడ్ హ్యావ్ సఫిషియెంట్ నాలెడ్జ్ అండ్ మైక్రోబయాలజికల్ టెస్టింగ్
such as BET, sterility, MLT, bioburden, etc. And one more వచ్చేసి should have sound knowledge in GLP మరియు GDP procedures అని చెప్పడం జరుగుతుంది. అండ్ prior injectable experience would be preferred అని కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ 4 పాయింట్స్ మీరు పక్కాగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ అనదర్ పొజిషన్ చూసుకున్నట్లయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారు. ఇది వచ్చేసి ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి వాళ్ళను, అది కూడా మైక్రోబయాలజీ కానీ బయోటెక్నాలజీ కానీ ఎవరైతే చేసింటారో వాళ్ళకి మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ అనే ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఫ్రెషర్స్ మాత్రమే అడుగుతున్నారు కాబట్టి 2017-18 ఎవరైతే పాస్అవుట్ అయింటారో వాళ్ళకి మాత్రమే ఈ ఆపర్చునిటీస్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ 60% మార్క్స్ గెయిన్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ ఆపర్చునిటీ అని కూడా వాళ్ళు కండిషన్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్. అట్ ద సేమ్ టైం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే బయాలజికల్ అనేది ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళు నేర్చుకోవడానికి, ముఖ్యంగా నాలెడ్జ్ గెయిన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి అనోరా ఫార్మా అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా వీళ్ళు ఓన్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ వీళ్ళు ఎలాంటి డేట్ కానీ టైం కానీ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఇది వచ్చేసి పూర్తిగా సివి సెలక్షన్ చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి ఎక్కడ ఇంటర్వ్యూస్ జరుగుతాయి అన్న విషయం గమనించినట్లయితే వెనక కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి అనోరా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్, సర్వే నెంబర్ 261, అన్నారం విలేజ్, గుమ్మాడిదల మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనము ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంటల్ వారీగా చెక్ చేసుకున్నట్లయితే ముందుగా వాళ్ళు అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ వచ్చేసి క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నా అని చెప్పొచ్చు. అండ్ వాళ్ళ పొజిషన్ వచ్చేసి ఆఫీసర్ లేదా ఎగ్జిక్యూటివ్ లెవెల్లో అడుగుతున్నా అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 4 years అని చెప్పడం జరుగుతుంది. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ వచ్చేసి ఐపీ, ఎఫ్వి, జిఎల్పి మరియు స్టెబిలిటీల కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి, బి ఫార్మా మరియు ఎం ఫార్మా చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ పొజిషన్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ కోసం అడుగుతున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 7 to 10 years అని చెప్పడం జరుగుతుంది. అండ్ డిపార్ట్మెంట్ వచ్చేసి మైక్రోబయాలజీ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి ఓన్లీ ఎంఎస్సి వాళ్ళని మాత్రమే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఇందుకు కావాల్సినటువంటి పొజిషన్ వచ్చేసి ఆపరేటర్ కోసం అడుగుతున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years అని చెప్పడం జరుగుతుంది. ఇందుకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ వచ్చేసి బాటిల్ ప్యాకింగ్, ట్రాక్ అండ్ ట్రేస్, ప్రైమరీ సెకండరీ ప్యాకింగ్, గ్రానులేషన్, కోటింగ్, కంప్రెషన్ మరియు లిక్విడ్స్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ, డిప్లొమా మరియు బీఎస్సీ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ ఆఫీసర్ లెవెల్ చూసుకున్నట్లయితే 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ వీళ్ళ రిక్వైర్మెంట్ వచ్చేసి బాటిల్ ప్యాకింగ్, ట్రాక్ అండ్ ట్రేస్, ప్రైమరీ సెకండరీ ప్యాకింగ్ మరియు లిక్విడ్స్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి బి ఫార్మా, ఎం ఫార్మా మరియు ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 4 to 8 years అని వాళ్ళకి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ వీళ్ళ రిక్వైర్మెంట్ వచ్చేసి డ్రై సిరప్, గ్రానులేషన్, కోటింగ్, కంప్రెషన్, డాక్యుమెంటేషన్, షిఫ్ట్ ఇన్ఛార్జ్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి బి ఫార్మా, ఎం ఫార్మా మరియు ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఇందుకు గాను వీళ్ళు అడుగుతున్నటువంటి పొజిషన్ వచ్చేసి ఆపరేటర్ మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 2 years గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళ రిక్వైర్మెంట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఇన్ ఆపరేషన్, మెయింటెనెన్స్ ఆఫ్ వాటర్ సిస్టమ్ అండ్ స్కాడా సిస్టమ్ అని కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ, డిప్లొమా మరియు బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి ప్యాకేజింగ్ అండ్ డెవలప్మెంట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ పొజిషన్ వచ్చేసి ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్స్ లెవెల్లో అడుగుతున్నారు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 4 years అని చెప్పడం జరుగుతుంది. అండ్ వీళ్ళ రిక్వైర్మెంట్ వచ్చేసి ఆర్ట్ వర్క్ ప్రిపరేషన్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా, అది కూడా ప్యాకేజింగ్ మరియు డెవలప్మెంట్ లో ఎవరికైతే డిప్లొమా ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అనదర్ పొజిషన్ వచ్చేసి అసిస్టెంట్ మరియు డిప్యూటీ మేనేజర్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 9 to 12 years ఎక్స్పీరియన్స్ అడగడం జరుగుతుంది. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ వచ్చేసి ఆర్ట్ వర్క్ ప్రిపరేషన్, చేంజ్ పార్ట్స్ ఎవాల్యూషన్ అండ్ ఎస్ఓపి ప్రిపరేషన్ అని ఒకటి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా, అది కూడా ప్యాకేజింగ్ అండ్ డెవలప్మెంట్ లో మాత్రమే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఫైనల్ గా అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి వేర్ హౌస్ అంటే స్టోర్స్ డిపార్ట్మెంట్స్ అని చెప్పొచ్చు. ఇందుకు కావాల్సినటువంటి పొజిషన్ వచ్చేసి ఆఫీసర్ స్థాయిలో అడగడం జరుగుతుంది. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ రిక్వైర్మెంట్ వచ్చేసి హ్యాండ్లింగ్ ఆఫ్ వేర్ హౌస్ ఆపరేషన్స్, ఆపరేటింగ్ ద SAP MM ట్రాన్సాక్షన్స్, అవేర్ ఆఫ్ హ్యాండ్లింగ్ సాల్వెంట్స్ అండ్
ఫినిష్డ్ గూడ్స్ ప్యాలటైజేషన్ అనేది ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సి, అది కూడా కెమిస్ట్రీలో ఎవరైతే బిఎస్సి చేసింటారో వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం డి ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది పూర్తి స్థాయి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు చక్కగా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి ఎవరైతే మైగ్రేట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ కి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అన్న విషయం గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. సో ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా మరియు మీ ఎక్స్పీరియన్స్ లెటర్స్ అండ్ మార్క్ లిస్ట్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కి మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఇప్పుడు మనం ఆ మెయిల్ ఐడి ఏంటి అన్న విషయం గమనించినట్లయితే paramesh.t@heterodrugs.com అనేది కూడా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి గాను మీరు పంపించాల్సినటువంటి డాక్యుమెంట్స్ వచ్చేసి టోటల్ ఎక్స్పీరియన్స్ లెటర్స్, కరెంట్ సిటీసీ, ఎక్స్పెక్ట్ సిటీసీ మరియు నోటీస్ పీరియడ్ కూడా మీరు తప్పనిసరిగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది అనోరా ఫార్మా వాళ్ళు అందిస్తున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. పైన చర్చించుకున్నటువంటి డిపార్ట్మెంట్లకు సంబంధించి ఆ క్వాలిఫికేషన్, ఆ ఎడ్యుకేషన్ మీకు యాప్ట్ అనిపిస్తుంటే తప్పనిసరిగా ఈ ఇంటర్వ్యూస్ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురాగలను. అండ్ అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే మన వీడియోని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.